హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ కేస్. మనం చూపించా కదండి తోటకూర కాడలతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీడియోలో చూపించినట్లుగా కూరగాయలన్నీ తీసుకోండి. మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి తీసుకోండి. నేను అన్నీ తీసుకున్నాను. వాటన్నిటిని కట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క కూరలో వేసుకోండి. బెండకాయ ముక్కల వరకు లాస్ట్లో వేసుకోండి, లేదంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు కుక్కర్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బెల్లం కూడా వేసి మూత పెట్టి ఒక విజిల్ రానివ్వండి. ఇప్పుడు విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత అందులోనే బెండకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు రసం, కారం వేసేసుకొని సాల్ట్ వేసి చూసుకోండి. ఒక పొంగు రాంగానే కట్టేసుకోండి. ఇప్పుడు తిరమాత కోసం ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి అందులో కలిపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడల పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు వేసుకొని పులుసు వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.